ఈ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నది. 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నట్టుగా ఆ తీర్పు చెప్తున్నది. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం, ఆ ఉత్తర్వులే వివక్షతో కూడిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం, ఆ ఉత్తర్వులు వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఈ రెండు తప్పే. ప్లీజ్, నేను ముందు గుర్తు చేస్తున్నది ఏంటంటే, దళితులు క్రైస్తవులకు మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ దేశంలో రద్దు కావాల్సింది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. అందువల్ల దళితులు క్రైస్తవులు మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చిందేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థనే రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే, ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. పశువుల కంటే హీనంగా చూడబడ్డది ఈ దేశంలో కుల వ్యవస్థలో దళితులే. ఈ దేశంలో ఉండబడే ఇతర వర్గాల పౌరులకు ఉండబడే హక్కులు, స్వేచ్ఛ లేనిది దళితులకే. కాబట్టి కుల వ్యవస్థ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. ఈ దేశ కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. అయితే ఒక్కొక్క వర్గం మీద, ఒక్కొక్క కులం మీద కొంతమేరకు వివక్షత ఉంటుంది. ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సామరస్యత, సమానత్వం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం, గౌరవం పొందుతున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో అత్యంత పీడిత వర్గం ఎవరు? అత్యంత వివక్షత గురవుతున్నది ఎవరు? అత్యంత బాధితులు ఎవరు? పశువుల కంటే హీనంగా ఈ దేశంలో ఏ వ్యవస్థలో చూడబడ్డం? దళితులు, కుల వ్యవస్థల వాళ్ళు. అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులం గనక ఆ దళిత బాధితుల వర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎస్సీ హోదా కాదు, కుల వ్యవస్థను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కుల వ్యవస్థను ఏ పార్టీ సమర్థిస్తుందో బహిరంగపరచమనండి. అస్పృశ్యత అనేది ఏ వ్యవస్థ నుంచి వచ్చిందో రాజకీయ పార్టీలు బహిరంగపరచాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని అస్పృశ్యత ఈ దేశంలో ఏ వ్యవస్థ ద్వారా వచ్చిందో బహిరంగపరచాలి. కుల వ్యవస్థను సమర్థించేటోళ్ళంటే కుల వ్యవస్థను సమర్థించిన వాళ్ళే. కుల
వ్యవస్థను కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళు అంటే సమానత్వాన్ని కోరుకున్న వాళ్ళే. సమానత్వాన్ని ఈ దేశంలో కోరుకునేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కోరుకుంటారు. అసమానతలు ఉండాలని కోరుకునేటోళ్ళు కులాన్ని కోరుకుంటారు, ఉండాలని కోరుకుంటారు. ఈ ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరో బహిరంగంగా రావాలి. కుల వ్యవస్థ రద్దు కోరుకునేటోళ్ళు ఎవరో బహిరంగ రావాలి. అది సంస్థలైనా వ్యక్తులైనా రాజకీయ పార్టీలైనా ఎవరైనా ఈ విషయంలో బహిరంగ రావాలని డిమాండ్ చేస్తున్నా. నేను ఇంత మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఏ తీర్పు అయితే సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందో, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు ఈ తెలుగు నేల మీద అంబేద్కర్ గురించి, అంబేద్కర్ భావజాలం గురించి పరిచయం చేసిన మొదటి పుస్తకం డాక్టర్ ఎన్లూరి రాసింది. అది 6 దశాబ్దాల క్రితం వచ్చేసింది, ఇప్పటిది కాదు. 6 దశాబ్దాల క్రితం వచ్చింది, ఇప్పటిది కాదు. దానికి ముందు మాట రాసింది అప్పుడే. నేను ఇప్పుడు మీకు చూపెడుతున్న పుస్తకం ఈరోజు రాసుకున్నది కాదు, ఈరోజు రాసుకున్నది కాదు. ఇప్పుడు ఆ మేధావి కోక సుబ్బారావు అనేటైనా అమాయకుడు కాదు, నిరక్షరాస్యుడు కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పై హోదాలో ఉన్న వ్యక్తి. అతను చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి ఈ దేశ కుల వ్యవస్థ గురించి రాస్తూ ముందు మాట, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రకు ముందు మాట రాస్తూ ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన మన తెలుగు ప్రముఖుడే, ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి వెలమ. ఆయన ఏం మాట్లాడిండో చదివినిపిస్తా. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. కులతత్వానికి రాజ్యాంగ చట్టంలో ఎలాంటి ప్రసక్తి లేకపోయినా అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. చట్టం, సంఘ సంస్కరణ అనేవి 2 కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కుల వివక్షత పాటించద్దని చట్టం చెప్తున్నది. కానీ కుల వివక్షత పాటించద్దని ప్రధానంగా రాజకీయ పార్టీలు, వ్యవస్థ నడిపే సంస్థలు బలంగా ముందుకు రావట్లేదు, దళితులు తప్ప. అందులో గొప్ప మాట రాశాడు. చట్టం, సంఘ సంస్కరణ అనేది 2 కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సింది. అట్లా పనిచేయకుండా కుల నిర్మూలన జరగదు. అంతకంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్తాడు. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యతకు కుల వ్యవస్థే మూల కారణం. ఇది నేను రాసింది కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్ద ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో 16/4/1968 ఈ ముందు మాట రాశాడు. మళ్ళీ చెప్తున్నా, అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యత కుల వ్యవస్థనే కారణం. కాబట్టి అస్పృశ్యతను తొలగించాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. కాబట్టి కుల వ్యవస్థ రద్దు అయితే పోయేదేంది? కుల వ్యవస్థ ఉండాలని ఎవరు కోరుకుంటుంటే బహిరంగ రావాలి. అస్పృశ్యతకు మూల కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ రద్దు కాకుండా శాశ్వతంగా అస్పృశ్యత నిర్మూలన జరగదు. ఒక చట్టం మాత్రమే పరిమితం చేస్తే సంఘాలు, పార్టీలు పట్టించుకోకపోతే యథావిధిగా కొనసాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆ మేధావి చెప్పిన మాటకు విలువనివ్వాలి కదా. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదా. రెండో విషయం, మన దేశం బలహీనపడడానికి, మన దేశం ప్రపంచంలో గౌరవాన్ని పొందకపోవడానికి, మన దేశం బలహీనపడడానికి, మన దేశంలో ఉండబడే 140 కోట్ల మందిలో
కేవలం భారతీయులమనే ఒక స్పృహ లేకపోవడానికి, కేవలం భారతీయులమనే స్పృహ లేకపోవడానికి కులమే కారణం కదా. ఇది ఈ దేశంలో ఒక మాయని మచ్చ కదా. భారతదేశానికి ఏ వస్త మాయని మచ్చ, భారతదేశానికి ఏ వస్త మాయని మచ్చ, భారతదేశానికి కుల వ్యవస్థ ఒక మాయని మచ్చ. అందుకు సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ దేశం బలహీనపడ్డది కుల వ్యవస్థ వల్ల. ఒకనాడు అఖండ భారత్లో ఉన్నాం, ఒకనాడు మనం అఖండ భారత్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడున్న భారతే అఖండ భారత్ కాదు కదా. పోనీ పాకిస్తాన్ విభజన కంటే ముందు ఉన్న భారత్ కూడా ఇప్పుడు లేదు కదా. పాకిస్తాన్ కంటే ముందు, పాకిస్తాన్ భారతదేశంలో బాగా ఉన్నప్పుడు కూడా అంతకుముందు అఖండ భారత్ అన్నాం కదా. అఖండ భారత్ లేదు కదా. మన నుంచి భారతదేశం అనే ఈ దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది కదా. విడిపోవడానికి ఆ విశ్వాసం సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కావడమే కదా. మరి ఆ విశ్వాసంలోకి ఎక్కువ మంది పోవడానికి కారణం ఏంది? బౌద్ధ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? క్రైస్తవ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? కారణాలు పరిశీలించాలి కదా. హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. మన భారతదేశానికి హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. పురాతనమైన ధర్మం మన భారతదేశ ఎల్లలు దాటి ఇతర దేశాల ప్రజలు ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయింది? ఏ లోపం ఉన్నది? ఏ లోపం ఉన్నది? పురాతనమైంది కదా. సనాతన ధర్మం తర్వాతనే, లేదా హిందూ విశ్వాసం తర్వాతనే క్రైస్తవం వచ్చింది కదా. క్రైస్తవం వచ్చింది కదా, ఇస్లాం వచ్చింది కదా. క్రైస్తవం ఎక్కడో మొదలై ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రభావితం చేస్తుంది కదా. ఇస్లాం ఎక్కడో మొదలై ప్రపంచ దేశాల్లో దాదాపు 60%, 70% దేశాల మీద ప్రభావితం చేస్తున్నది కదా. అసలు మన దేశంను దాటి బయట ఎందుకు పోలేకపోయాం? సనాతన ధర్మం తర్వాతనే మిగతా ధర్మాలు వచ్చినాయి కదా ఈ ప్రపంచంలో. ఆ రెండు విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు విస్తరించగలిగినరు? మనం ఎందుకు కుచించకపోయినాం? మన ధర్మంలో ఉండే లోపం ఏంటిది? సనాతన ధర్మంలో ఏదైనా లోపం ఉన్నది అనుకుంటే కుల వ్యవస్థను సమర్థిస్తూనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదంటే కుల వ్యవస్థను సమర్థిస్తున్నట్టుగానే ఉంటుంది. కుల వ్యవస్థను సమర్థిస్తే అందులో లోపం ఉన్నట్టే. అది హిందూ ధర్మం అయినా సనాతన ధర్మం అయినా. కుల వ్యవస్థను సమర్థించకపోతే హిందూ ధర్మమే గొప్పది కావచ్చు, సనాతన ధర్మమే గొప్పది కావచ్చు. కానీ పురాతనమైన సనాతనమైన మన ధర్మం ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకుండా పోయింది. కానీ ఇస్లాం ధర్మం మాత్రం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. ఈ దేశంలో మసీదులు లేని ఊరు కనిపిస్తుందా? ఈ దేశంలో చర్చిలు లేని ఊరు కనిపిస్తుందా? ఇస్లాం ఎక్కడ పుట్టింది? ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? క్రైస్తవ్యం ఎక్కడ పుట్టింది? ఈ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? ఈ రెండింటికంటే ముందు హిందూ ధర్మం, సనాతన ధర్మం అయినప్పుడు ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయినాం? మన లోపం ఏంటి? అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. మన లోపాన్ని సరి చేసుకోకపోతే, మన లోపానికి కారణమైన కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఇంకొక 100 ఏళ్లకు ఈ ఉన్న భారత్ ఉంటుందని గ్యారంటీ లేదు. వాస్తవం, సత్యం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అఖండ భారత్ లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఎందుకు ఉన్న భారత్ కూడా భారత్ లేకుండా పోయిందో, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ స్వాతంత్రం తర్వాత ఎందుకు లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఈ దేశంలో ఏ విశ్వాసాలు పెరిగినాయో స్పష్టం చేయండి. ఆ విశ్వాసాలు పెరగడానికి, విశ్వాసాలు గల ప్రజలు పెరగడానికి, ఆ సంఖ్య పెరగడానికి ఏం కారణమో చేయండి. ఎక్కడనో పుట్టిన ఇస్లాం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ దేశంలో ఉన్నది కదా. ఆ ధర్మంలో లోపం ఉంటే ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది?
క్రైస్తవ ధర్మంలో లోపం ఉంటే ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేస్తున్నది? మన ధర్మంలో సత్యం ఉంటే ఎందుకు బయటికి వెళ్ళలేకుండా పోయినాం? మన లోపానికి కారణం ఏంది? ఈ దేశ వ్యవస్థలో మన ధర్మంలో కుల వ్యవస్థను ఎప్పుడైతే సమర్థించడం మొదలు పెట్టామో అక్కడి నుంచి ఒక మాయను మచ్చగా ఈ కుల వ్యవస్థలో అందరూ సమానం కాదనే భావనతో ప్రత్యేకంగా దళితులను మనుషులుగా చూడకుండా వివక్షతగా అంటరాని వాళ్ళుగా చూడడం వల్ల ఎవరొచ్చి మా ధర్మం గొప్పదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో సమానత్వం ఉన్నదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో అసమానతలు లేవని ప్రచారం చేస్తే, అసమానతలు గురవుతున్న వర్గాలు సమానత్వం దిశగా అడుగులు వేయడం కోసం ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను, 1950 ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం కదా? రాజ్యాంగ విరుద్ధంతో పాటు అది వివక్షత కదా? రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటున్నా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉన్నది కదా? ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఈ దేశ పౌరులకు వాళ్ళు ఇష్టమున్న మతాన్ని ఎన్నుకోవచ్చు, వాళ్ళు ఇష్టమున్న మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది కదా? ఆర్టికల్ 25 చెప్తున్నది కదా? అదే సమయంలో ఆర్టికల్ 14, 15 ఏం చెప్తున్నది? సమానత్వం హక్కు అని చెప్తున్నది కదా? లింగపరంగా, మతపరంగా, కులపరంగా వివక్ష ప్రదర్శించొద్దు, భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా? మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఎట్లా ఆర్డర్ వస్తుంది? ఆ ఆర్డర్ను సమర్థిస్తూ ఎట్లా తీర్పు వస్తుంది? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దళిత వర్గం నుంచి ఇప్పటికీ భక్తులే, ఈ దళిత వర్గం నుంచి ఎవరన్నా క్రైస్తవ మతంలో చేరుకుంటే ఇప్పటికీ భక్తులే. కానీ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు, అందులో వైశ్యులు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు, ఇక్కడ తెలుగు నేల మీద కమ్మ వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ కుట్ర జరిగింది. ఆర్డర్ కంటే ముందు కుట్ర జరిగింది. ఈ 1950లో వచ్చిన ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధము. ఆర్డర్ వివక్షతో కూడిన ఆర్డర్. అది ఆ వివక్షతో కూడిన ఆర్డర్ రావడానికి కారణం ఏంది? అప్పుడు ఇప్పుడు మత బోధకులు అగ్రకులాలే నా ఆరోపణ. అప్పుడు 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. దళితులను మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు, ఈ దేశంలో మేము అందరం సమానమే, మాకు ఎలాంటి ఎస్సీ హోదా వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పి రాజ్యాంగ సభలో చర్చల్లో పాల్గొన్నది ఈ దేశ క్రైస్తవుల తరపున ఒక దళితుడు లేడు. దళితులు క్రైస్తవులుగా భక్తులుగా మిగిలిపోయినరు. కానీ క్రైస్తవ ప్రచారం చేసింది, క్రైస్తవ మతం సమానత్వంతో కూడుకున్నదని ప్రచారం చేసింది ఎవరన్నా ఉంటే, దేశంలో పేరు గల్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు ఇప్పుడు అగ్రకులాలే. వాళ్ళు మారవచ్చునా? వాళ్ళు మారమని చెప్పవచ్చునా? వాళ్లకు ఈ ఆర్టికల్ ఏదైతే ఈ రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ అయితే వాళ్ళకు వర్తించదా? కుట్ర జరిగింది. రాజ్యాంగం రాయడానికంటే ముందు రాజ్యాంగ సభ చర్చల్లో మైనార్టీల హోదా, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మతపరమైన హోదా ఎట్లా ఉండాలని చర్చ జరిగినప్పుడు ఆ చర్చల్లో ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు.
ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ 4లో ఈ కమిటీకి చైర్మనే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ. అంటే రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాలకు, దళితులకు, పేద వర్గాలకు ఎలాంటి ఉండాలని చెప్పినప్పుడు అంటే అంబేద్కర్ కూడా ఉంటాడు. కానీ దీనికి చైర్మన్ ఎవరు? హెచ్సి ముఖర్జీ, పశ్చిమ బెంగాల్. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. ఎవరి తరఫున పాల్గొన్నాడు? ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఎవరు ఆయన? బ్రాహ్మణ్. ఓకే. ఇంకొక ఆయన ఫాదర్ జెరోమ్ డిసోజా, ఈయన పాల్గొన్నాడు. ఈయన అగ్రకుల వ్యక్తే. ఇంకొక ఆయన రాజకుమారి అమృత్ కౌర్, ఈమె రాజకుటుంబంలో పుట్టింది. అట్లనే పీకే సాల్వే, ఈయన కూడా అగ్రకులస్తుడే. వీళ్ళు 4 ఈ దేశ క్రైస్తవులకు ఏం రావాలి అనే కాడ మాట్లాడినరు. మాకు రిజర్వేషన్లు వద్దన్నారు. అంటే ఈ దేశ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నప్పుడు మాలో సమానత్వం ఉన్నది, మాకు ఎలాంటి విభేదాలు లేవు, మాకు రిజర్వేషన్ వద్దు, మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పి అగ్రకులస్తులు చెప్పారు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, అంటే హిందూ దళితుల తరపున అంబేద్కర్ పాల్గొన్నాడు, ఎదుగుతూనే పాల్గొన్నాడుగా. హిందూ దళితుల తరపున ఇందులో ఇదే కమిటీలో జగ్జీవన్ కూడా పాల్గొన్నాడు. హిందూ దళితుల తరపునే కదా ఈ కమిటీలో ఉంటాడు. అంబేద్కర్ ఉంటాడు, జగ్జీవన్ రామ్ ఉంటాడు. కానీ హిందూ దళితుల తరపున వాళ్ళు మాట్లాడతారు. క్రైస్తవ తరపున మాట్లాడలేదా అంబేద్కర్ అంటే మాట్లాడిన చరిత్ర నేను చెప్తా. కానీ ప్రత్యేకంగా క్రైస్తవ తరపున మాట్లాడాల్సిన నిర్ణయం ఎవరు తీసుకోవాల్సి వచ్చింది? ఈ దేశంలో క్రైస్తవ తరపున ఎదిగిన వాళ్ళే. మరి అప్పుడు దళితుల నుంచి క్రైస్తవులు ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆస్థాకి ఎదిగిన వాళ్ళు లేరు కదా, భక్తులుగా మిగిలిపోయిండు కానీ ఒక శక్తులుగా ఎదగలేదు కదా. ఈ 4 కూడా గాంధీ శిష్యులే. పేరు క్రైస్తవ మతం ఉన్నది, వాళ్ళ కులాలు అగ్రకులాలు, కానీ వాళ్ళు గాంధీ శిష్యులు. గాంధీ చేసిన మోసం వల్ల హిందూ దళితులు మోసపోయినరు, దళిత క్రైస్తవులు మోసపోయినరు. ఏ మోసం? హిందూ దళితులు ఎక్కడ మోసపోయినరు? హిందూ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని కమ్యూనల్ అవార్డు వచ్చింది కదా. కమ్యూనల్ అవార్డు రద్దు చేయించడం కోసం కదా గాంధీ నిరాదీక్ష చేసింది. ఆయనను బతికించడం కోసం కదా అంబేద్కర్ రాజీపడాల్సి వచ్చింది. అంటే ప్రత్యేక నియోజకవర్గాలు పోయినాయి కదా. ఎస్సీలు నిలబడ్డ నియోజకవర్గాల్లో ఎస్సీలే ఓట్లేసుకొని గెలిపించుకోవాలనేది పోయింది కదా. ఇది పోవడానికి కారణం గాంధీ కదా. అంటే హిందూ దళితులను మోసం చేసింది గాంధీ కదా. హిందూ దళితుల జీవితాలు అడ్డుకున్నది గాంధీ కదా. దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా అవసరం లేదని చెప్పి మాట్లాడిచ్చింది కూడా అగ్రకులాల క్రైస్తవ పెద్దలతోటే కదా. వీళ్ళు ఈ 4 గాంధీ శిష్యులే కదా. అంటే దళిత క్రైస్తవులకు ఆనాడు మోసం జరగడానికి, దళిత హిందువులకు మోసం చేయడానికి గాంధీ పన్నిన కుట్ర కారణం కదా. ఇది వాస్తవం కదా. ఇది వాస్తవమే కదా. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేను, అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు. రిజర్వేషన్ సీట్ల నుండి ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయిండు. అంటే అంతకు ముందు బౌద్ధ మతం తీసుకోవడానికంటే ముందు, అంటే చనిపోవడానికి 2 నెలల ముందు కూడా ఈయన హిందువే కదా. అంబేద్కర్ హిందువునేగా, అఫీషియల్గా హిందువునే కదా. ఎస్సీ రిజర్వేషన్లో హిందూ దళితుడునే చేశాడు. ఎస్సీ నియోజకవర్గంలో హిందూ దళితుడు కాకపోతే అప్పటికి బౌద్ధ మతంలో ఉన్నోళ్ళకు కూడా ఎస్సీ హోదా లేదు కదా. సిక్కు మతం ఉన్నోళ్ళకి ఎస్సీ హోదా లేదు కదా. అంబేద్కర్ పోటీ చేసే నాటికి ఒక హిందూ దళితులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నది కదా. మరి హిందూ దళితుడుగా ఆయన అభిప్రాయం చెప్పిండు కదా.
హిందూ దళితుడు ఆయన అభిప్రాయం చెప్పిండు కదా, మతం మారినంత మాత్రాన కుల వ్యవస్థకు సంబంధించిన అవమానాలు దళితులకు తగ్గవు. ఆయన 2 చోట్ల చెప్పాడు. ఆయన 2 చోట్ల చెప్పేశాడు. అంబేద్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. లోధియన్ కమిటీ పరిణామాలే కమ్యూనల్ అవార్డు వచ్చింది. ఆ లోధియన్ కమిటీ ముందు ఈయన వాదన చేశాడు. ఆ వాదన ఒకసారి వినిపిస్తా చూడండి. హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారిన వాళ్లకు గుర్తింపు రావచ్చునో రాదో, కానీ సమాజం అతన్ని చూసే చూపులో మాత్రం మార్పు రాదు. సమాజం అతన్ని చూసే చూపులో మాత్రం మార్పు రాదు. గ్రామాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ అస్పృశ్యులుగానే పరిగణించబడుతున్నారు. వారికి విడిగా శ్మశానాలు ఉంటాయి. ఇది ఎప్పటి మాట? ఇది ఎప్పటి మాట? 1932 కంటే ముందు మాట, కమ్యూనల్ అవార్డు కంటే ముందు మాట. అయితే అప్పుడు కూడా ఇట్లాంటి ఉన్నత వర్గాల క్రైస్తవ లీడర్లు మాకు అవసరం లేదన్నప్పుడు ఆయన డీసెంట్ నోట్ రాస్తాడు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు అని, మీ అభిప్రాయంతో ఏకీభవించట్లేదు అని చెప్పి లోధియన్ కమిటీ ముందు ఆయన డీసెంట్ నోట్ రాసి ఏమంటాడంటే, అస్పృశ్యతను కేవలం హిందూ మతానికి పరిమితం చేయకూడదు. అస్పృశ్యత వల్లే కలిగే సామాజిక వైకల్యం, సోషల్ డిజాబిలిటీ ఏ మతంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది. కేవలం క్రైస్తవులనే ముద్ర వేసి వాళ్ళని అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అన్యాయము. వాళ్ళను అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అనేది అన్యాయము. ఇది ఎప్పుడు రాశాడు? ఆర్డర్ రాకముందే రాశాడు. 1950 ఆర్డర్, 50 ఆర్డర్. కానీ ఇది కమ్యూనల్ అవార్డు కంటే ముందు ఆయన డీసెంట్ నోట్ కూడా రాశాడు. దళితులు మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేస్తామని మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, అది మంచిది కాదని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. రాజ్యాంగ సభలో కూడా మాట్లాడాడు. దళితులు ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు. దానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ డామినేట్ చేస్తున్నది. ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మత విశ్వాసాల కంటే కుల వ్యవస్థకు ఉండబడే దాని మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి దళితులు ఏ మతం పుచ్చుకున్న వాళ్ళు దళితులుగానే ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. షోలాపూర్ సభలో ఎప్పుడు పెట్టినంటే 1937లో పెట్టిండు. మతం మారడం వల్ల ఆత్మగౌరవం వస్తుందని ఆశించి చివరికి అటు ఆత్మగౌరవం దక్కక ఇటు లౌకికవాద రిజర్వేషన్ కోల్పోయి దళిత క్రైస్తవులు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఇటు హక్కులు పోయినాయి, ఇటు గౌరవం పోయింది. హక్కులు పోయినాయి, అటు గౌరవం పోయింది. దళిత క్రైస్తవులైనంత మాత్రాన ఉన్నత వర్గాల క్రైస్తవులో పెట్టే సమాధుల కాడ వీళ్ళని పెడతారా? గౌరవం లేదు. అందులో మారిందని చెప్పి హక్కులు పోయినాయి. రెండిటికి చెడిపోయినరు అని చెప్పి, రెండిటికి నష్టపోయిందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిండు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, మీకు లేటెస్ట్ ఉదాహరణ చెప్తున్నా. 100 ఏళ్ల క్రితం క్రైస్తవ వ్యవస్థ మీద 100 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాల ప్రభావమే ఉన్నది. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు, అంతే. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు. ఇప్పటికీ 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా నేను. పేర్లు 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా, వాళ్ళ పేర్లు. ఇప్పుడు చూడండి, చౌతా ఈ తెలుగు నేలను క్రైస్తవ మత ప్రచారాన్ని 99% ప్రభావితం చేసే పెద్ద ఫాదర్ల పేరు, పాస్టర్ల పేరు, బ్రదర్స్ పేరు మీకు చదివి వినిపిస్తా. ఇలా ఒక్క దళితుడి పేరు చెప్తే నేను 100 ఏళ్ల క్రితం 4 పేరు చెప్పాను. 100 ఏళ్ల తర్వాత 10 మంది పేరు చెప్తా. ఒక్కసారి ఆ 10 మంది పేర్లు వినండి. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. చాలా గొప్ప ప్రచారకుడు, బ్రాహ్మణ్. ఓకే, ఆయన పెద్ద ప్రచారకుడు అని చెప్పి మా బ్యాచ్, ఆయన గొప్పోడు, గొప్ప ప్రచారకుడు అని చెప్పి వీళ్ళు వెళ్తారు. అక్కడ దాకా ఎదగరు వీళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తారు? ప్రచారకుడు ఎవరు? అనిల్. ఇప్పుడు మీరు చూడండి,
ఒకే చోట ఉండి 100 చోట్ల వీడియో అది కెమెరాలు పెడతారు. ఏంటిది అది? డిజిటల్ సంబంధించిన పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్ ఓసీ కాపు. ఓకే, ఓసీ కాపు. బ్రదర్ కేఏ పాల్ ప్రపంచ సువార్థికుడే, మనందరూ తెలుసు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ప్రభావితం చేసే వ్యక్తి కాపు. ఓకే, బ్రదర్ జాన్ వెస్లీ, బ్రదర్ రాజమండ్రికి చెందిన జాన్ వెస్లీ, ఇతను మన మంగళి సోదరుడు, చాలా ప్రభావితం చేస్తున్నాడు, బీసీ. విజయ్ పాల్ రెడ్డి, బ్రదర్ విజయ్ పాల్ రెడ్డి చాలా ప్రభావితం చేస్తున్నాడు. జయప్రకాష్ పాల్ బ్రాహ్మణ, జయప్రకాష్ పాల్ బ్రాహ్మణ. శ్యామ్ కిషోర్, పాస్టర్ శ్యామ్ కిషోర్ ఓసి కమ్మ. ఓకే, ఓసి కమ్మ. స్టీఫెన్ పాల్, పాస్టర్ పీజే స్టీఫెన్ పాల్ ఓసి బ్రాహ్మణ. ఓసాన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ కాపు. పాస్టర్ శాలెం రాజ్ బీసీ, పాస్టర్ శాలెం రాజ్ బీసీ. మా దళితుడు ఎక్కడున్నాడో నాకు అర్థమవుతలేడు. వీళ్ళు ఈ తెలుగు నేల మీద క్రైస్తవ మత ప్రచారకులుగా వాళ్ళు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని నమ్మి సమానత్వం ఉన్నదని చెప్పి వీళ్ళు భక్తులుగా పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రచారం చేసిన వాళ్లకు, ఈ మతంలో చేరండి, మతం గొప్పదని చెప్తున్న వాళ్లకు 1950 ఆర్డర్ వర్తించదు. 1950 ఆర్డర్ వర్తించదు. వాళ్ళ కులం వాళ్ళ కులంగానే ఉంటుంది. వాళ్ళ కులం వాళ్ళ బ్రాహ్మణ కులమే, వాళ్ళు ఓసీలే. వాళ్ళు కమ్మ కులమే, వాళ్ళు ఓసీలే. మా మంగళ సోదరుడు బీసీనే, కాపులు ఓసీనే అక్కడ కదా, కమ్మ వాళ్ళు ఓసీనే. ఈ ఆర్డర్ వాళ్ళకేం వర్తించదు. ఎవరైతే క్రైస్తవ మతం చాలా గొప్పదని ప్రచారం చేసి దూసుకెళ్తున్నారో, పేరు తెచ్చుకుంటున్నారో, ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రతిరోజు ప్రార్థన పేరుతో దశమభాగం తీసుకుంటున్నారో, ప్రార్థనల పేరుతో దశమభాగం కోరుతున్నారో, అతను దశమభాగం ఇవ్వకపోతే కూడా దేవుడు అంగీకరించాడని చెప్పి మళ్ళీ భయభ్రాంతులు గురి చేస్తున్నారో, వాళ్లకు ఈ ఆర్టికల్, ఈ రాష్ట్రపతి 1950కి సంబంధించిన ఆర్డర్ వర్తించదు. ఆర్డరు మేము గొర్రెలం కదా, వర్తిస్తాయి. దళితులు వాళ్ళు గొర్రెలాగా భావించుకుంటారు. వీళ్ళకి వర్తిస్తుంది ఆర్డర్, వాళ్ళకి వర్తించదు. మీరు చెప్పండి, ఇది వివక్షత కాదా? అసలు ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అన్నా నేను. ఆర్టికల్ 14కు 15కు విరుద్ధం, సమానత్వ స్వేచ్ఛకు విరుద్ధం, ఆర్టికల్ 25కు విరుద్ధం, మత స్వేచ్ఛకు విరుద్ధం. అంటే బ్రాహ్మణులు మాత్రం క్రైస్తవ మతం పుచ్చుకోండి అంటే ప్రచారం చేయవచ్చునా? కాపులు, కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకోండి, ఇందులో గొప్ప ధర్మం ఉంటే ప్రచారం చేయవచ్చునా? దశమభాగం పేరుతో వాళ్ళు బాగా వెనుకేసుకోవచ్చునా? దళితులు మాత్రం మతం మార్చుకుంటే వాళ్ళు ఎస్సీలు కాకుండా పోతారా? బ్రాహ్మణులు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులుగానే ఉన్నప్పుడు, వాళ్ళు ఓసీలు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు కమ్మోళ్ళు అయినప్పుడు, వాళ్ళు ఓసీలు అయినప్పుడు, కాపులు ఓసీలు అయినప్పుడు, ఓసీలుగా ఉన్నప్పుడు, రెడ్లు ఓసీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వీళ్ళకి వర్తించదు, రేపు రిజర్వేషన్ వర్తించవద్దు అని అంటుండ్రు కదా. ఎస్సీ యాక్ట్ వర్తించదు, రేపు రిజర్వేషన్ కూడా వర్తించవని మీరు తీర్పులు చెప్పారు కదా ఆర్డర్ పట్టి. అంటే వాళ్ళకు రిజర్వేషన్ కూడా వర్తించవచ్చునా? వాళ్ళ కులహోదాగానే ఉండాలనా?
వాళ్ళ కుల హోదా ఉండాలి. వాళ్ళ బ్రాహ్మణులు ఓసీ హోదా ఉండాలి. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నా ప్రచారం చేసినా వాళ్ళ ఓసీ హోదా పోతలేదు, వాళ్ళ బ్రాహ్మణ కులం హోదా పోతలేదు, కమ్మల హోదా పోతలేదు, రెడ్ల హోదా పోతలేదు, కాపుల హోదా పోతలేదు. చివరికి మా బీసీలు కొంతమంది ప్రచారకులు మత ప్రచారకులు అవుతే వాళ్ళ హోదా బీసీలుగానే మంగళగానే ఉంటది. ఇక్కడ దళితులు మాత్రం మా మీద వివక్ష ఉన్నది నిజమే కదా, పోనీ మతం మార్చుకుంటా అంటే పోతా అని చెప్పి నమ్మిపోతే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఇది వివక్షతో కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది వివక్షతో కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, మేము ఏ విశ్వాసం కలిగి ఉండాలని మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విశ్వాసం కలిగి ఉండాలని రుద్దుతారా? ఆ రుద్దడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా? మత స్వేచ్ఛ లేదని, ఎవరు కూడా హిందూ ధర్మంలోనే ఉండాలని కుల వ్యవస్థ రద్దు చేసి ఆర్టికల్ 25 తొలగించండి, మాకు అభ్యంతరం లేదు. మత స్వేచ్ఛ వద్దు, అందరూ హిందువులుగానే ఉందాం, అందరూ సనాతన ధర్మం విశ్వసిద్దాం, అందరూ హిందువులుగానే ఉందాం, సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం. కుల వ్యవస్థ ఉండదు, కులాన్ని రద్దు చేస్తున్నామని చెప్పానండి. దాని ద్వారా మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 25 ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోరు. మనకి ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటే, అందరికీ గౌరవం ఉంటే, ఈ మత విశ్వాసాల్లో హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం లేకపోతే, కుల వ్యవస్థను సమర్థించే వ్యవస్థ లేకపోతే ఇన్ని ఎందుకు వస్తాయి? మనం విస్తరించలేకుండా పోయినాం, కానీ వాళ్ళు విస్తరించుకుంటూ ఇక్కడికి వచ్చేశారు. ఆ విస్తరించేటప్పుడు అది కరెక్ట్ మంచిది అని చెప్పి ప్రచారం చేసింది అగ్రకులాల క్రైస్తవ ప్రచారకులే. వివక్ష గురైన వాడు పోతే మాత్రం వాని హక్కు రద్దు చేస్తారు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. ఇది గాంధీ కుట్రలో భాగం. ఇది గాంధీ కుట్రలో భాగం. గాంధీ ప్రత్యక్షంగా ఉండి కమ్యూనల్ అవార్డు అమలు కాకుండా అడ్డుకున్నాడు. గాంధీ పరోక్షంగా ఆనాడు రాజ్యాంగ సభ చర్చల్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మేము అందరూ సమానమే అని చెప్పి 4 క్రైస్తవ అగ్రకులాల క్రైస్తవ పెద్దలతో అందులో రాయించుకున్నాడు. ఇది కుట్ర. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్పష్టం చేస్తున్నాం. పోనీ అంబేద్కర్ అభిప్రాయం స్పష్టంగా ఉన్నది. అంబేద్కర్ విలువనిస్తుండ్రా? మేము అంబేద్కర్ను గౌరవిస్తామని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ ప్రపంచ మేధావని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు అని మాట్లాడింది కదా. మరి ఆయన అభిప్రాయానికి విలువనియాలి కదా, ఆయన అభిప్రాయానికి విలువనివ్వాలి కదా. ఈ దేశంలో మత వ్యవస్థ కంటే మత వ్యవస్థను మింగింది ఇప్పుడు కుల వ్యవస్థ కదా. ఏదో అంటారు చూడు, పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా అంటే, సనాతన ధర్మంలో కులం లేదనేటోళ్ళు ఉన్నారు, సంతోషమే. హిందూ ధర్మంలో వివక్ష లేదని అంటారు, సంతోషమే. మరి సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా. కుల వ్యవస్థ ఇప్పుడు హిందూ ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా, సనాతన ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా. సాక్ష్యం ఏంటిది? వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళేటప్పటికీ అందరూ హిందువులే కనిపిస్తారు. మరి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చినప్పుడు అక్కడ పోయిన వాళ్ళందరూ కలిసి ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు కదా. అయోధ్యకి వెళ్ళేటోళ్ళు అందరూ అక్కడ సమానంగా కనిపిస్తారు. కానీ రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఈ దేశంలో అందరూ సమానంగా వాళ్ళ గ్రామాల్లో లేరు కదా. కృష్ణుని నమ్ముకునేటోళ్ళు ద్వారాకి వెళ్ళొస్తుంటారేమో, అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ సమానంగా దేవుడి కాడ కనిపిస్తారేమో. కానీ ఇళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళ మధ్యలో సమానత్వం లేదు కదా. అంటే రాముని నమ్ముకున్నా, కృష్ణుని నమ్ముకున్నా, క్రీస్తుని నమ్ముకున్నా, ఎవరిని నమ్ముకున్నా, వెంకటేశ్వర నమ్ముకున్నా, ఈ దేశ కుల వ్యవస్థ విశ్వాసాల కంటే ఈ యొక్క కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. విశ్వాసాలు 2వ స్థాయికి వెళ్ళినాయి కదా, కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. అంటే మనం పెంచి పోషించిన పాము మనం కాటేస్తున్నది కదా. ఈ కాటేయడం వల్లనే అఖండ భారత్ లేకుండా పోయింది కదా. ఈ కాటేయడం వల్లనే ఉన్న భారత్ కూడా పాకిస్తాన్ భూభాగం అంటే వెళ్ళిపోయింది కదా. దేనివల్ల వెళ్ళిపోయింది? ఈ కుల వ్యవస్థ రుగ్మత మాయ మచ్చ ఉండడం వల్లనే ఇక్కడ వేరే విశ్వాసాలు పెరగాల్సిన దారి తీసింది కదా.
ఆ విశ్వాసాలను తీసుకొచ్చిన వాళ్ళు కూడా అగ్రకులాలే వాళ్ళే కదా. తీసుకొచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రచారం చేసిన వాళ్ళది తప్పు కాదు, నమ్ముకున్న వాళ్ళది తప్పు అని చెప్పి దళితుల్ని బలి చేయాలని చూస్తే అది న్యాయం కాదనే విషయం కూడా మర్చిపోవద్దని నేను సవినం కోరుతున్నా. నేను ఈ నేపథ్యంలో ఇక్కడ ముందు ఆర్డర్ ఏం చెప్పింది? 1950లో ఆర్డర్ హిందువులు తప్ప మిగతా ఏ మతం నమ్ముకున్నా వాళ్ళకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పేసింది. ఓకే, ఆర్డర్ ఏమన్నా ఖురానా, భగవద్గీత లేకపోతే బైబిలా? మనం మార్చుకునేదే కదా. రాష్ట్రపతి ఆర్డర్ను మనం మార్చుకునేది కదా. ముందు 1950లో రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే సమయానికి ఒక హిందువులు తప్ప ఎస్సీ హోదాకు మిగిలిన ఎవరు కూడా వర్తించదని చెప్పింది కదా. మరి తర్వాత 56లో దాన్ని సరి చేసుకున్నారు కదా. 56లో ఇంకో ఆర్డర్ వచ్చింది కదా. అందులో సిక్కులు కూడా ఎస్సీ హోదా వర్తించదని చెప్పింది కదా. అంటే సిక్కుల్లో కూడా కుల వ్యవస్థ ఉన్నదని చెప్పినట్టే కదా. మరి మొదటి ఆర్డర్ రెండో ఆర్డర్ సవరించుకున్నారా లేదా? మొదటి ఆర్డర్ నుంచి రెండో ఆర్డర్ సవరించిందా లేదా? 50లో 56లో రెండో ఆర్డర్ను మళ్ళీ మూడో ఆర్డర్ సవరించిండ్రా లేదా? 90లో ఎవరికి అవకాశం ఇచ్చిండ్రు? బౌద్ధులకు అవకాశం ఇచ్చిండ్రా లేదా? అంటే బౌద్ధ మతంలో మళ్ళీ కుల వ్యవస్థ ఉన్నదని ఒప్పుకున్నారా లేదా? ముందేమో హిందూ వ్యవస్థే ఈ అస్పృశ్యతకు కారణం అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. హిందూ వ్యవస్థ తప్ప మిగతా ఏ వ్యవస్థలో అస్పృశ్యత లేదని చెప్పిండ్రు. కానీ 50 వచ్చినప్పటికీ మళ్ళీ సిక్కుల్లో సమానత్వం బోధించినా కుల వ్యవస్థ ప్రభావితం చేస్తుందని మళ్ళీ చెప్పేశారు. తర్వాత బౌద్ధంలో సమానత్వం ఉన్నదని బౌద్ధం ప్రచారం చేసినా ఈ దేశ కుల వ్యవస్థలో మళ్ళా దళితులు అక్కడ దళితులుగానే ఉన్నారని మీరు చెప్పేశారు. అంతే కదా. మరి ఈ దేశంలో సమానత్వం గురించి క్రైస్తవ సమాజం ప్రచారం చేయవచ్చు, కానీ కుల వ్యవస్థ అధిగమించిందా లేదా? దాన్ని ప్రపంచంలో ఎక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి క్రైస్తవం అంతా సమానత్వంగానే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇస్లాం సమానత్వాన్ని బోధించింది కాబట్టి అక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది కదా. మరి ఇక్కడ ఉండకపోతే బీసీ రిజర్వేషన్లో ముస్లింలు వచ్చారు కదా, ఏ గ్రూపులో ఉన్నారు కదా, బి గ్రూపులు ఉన్నారు కదా. అంటే సామాజిక వ్యవస్థ ఇక్కడ పడ్డది కదా. అంటే ఈ దేశంలో హిందూ విశ్వాసంలో ఉన్న కుల వ్యవస్థ ఉండడం వల్ల వివక్షత కొనసాగుతుంది. సిక్కు ధర్మం ఉన్నా కొనసాగుతుంది, బౌద్ధ ధర్మం ఉన్నా కొనసాగుతుంది, క్రైస్తవ ధర్మం ఉన్నా కొనసాగుతుంది. కుల వ్యవస్థ ప్రభావం ఇస్లాం మతం కూడా ఇక్కడ పడుతుంది. నేను ఒక మాట చెప్తున్నదంటే, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎన్ని గొప్ప మతాలు ఇక్కడికి వచ్చినా, ఎన్ని గొప్ప గొప్ప మతాలే కదా, చాలా గొప్ప మతాలని మనమే అంటున్నాం కదా. ఆ మతాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ దానికి లోన్ అవుతున్నాయి? క్రైస్తవ మతం గొప్పదే, సమానత్వం ప్రదర్శించింది. మరి గద్దరు కూడా పాట రాసింది కదా, మాల క్రైస్తు, మాదిగ క్రైస్తు, రెడ్డి క్రైస్తు, కమ్మ క్రైస్తు, బ్రాహ్మ క్రైస్తు అని చెప్పి ఒక పాట రాసింది కదా. క్రీస్తుని నమ్ముకునే వాళ్ళు ఒక్కరైతే మాల క్రైస్తు, మాల చర్చీలు, మాదిగ చర్చీలు ఎందుకు వచ్చినాయి? కమ్మోల చర్చీలు, రెడ్డోల చర్చీలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశానికి ఏ మతం వచ్చినా కుల వ్యవస్థ ఉన్నంత వరకు కుల వ్యవస్థ ప్రభావానికి లోన్ అవ్వాల్సిందే. సిద్ధాంతం సమానత్వం అయితే అది బయటనే, ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ సిద్ధాంతం 100% పనిచేస్తలేదు. కుల వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది, కుల వ్యవస్థ శాసిస్తుంది, కుల వ్యవస్థే అసమానతలు సృష్టిస్తుంది. కుల వ్యవస్థను రద్దు చేయనంత కాలం సమానత్వం ఇక్కడ ఉండదు. కాబట్టి సమానత్వం వైపు అడుగులేయాలంటే కుల వ్యవస్థ రద్దు కావాల్సిందే తప్ప ఎస్సీ హోదా రద్దు చేయడం వల్ల పరిష్కారం లేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. 1950 ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం. 1950 ఆర్డర్ కేవలం దళితుల మీద పెట్టిన ఆంక్షలు. దళితులు మాత్రమే మారద్దు, మీతో ఎవరు మారినా మాకు అభ్యంతరం లేదు. దళితులు మాత్రమే మారద్దు, ఇంకెవరు మారినా మాకు అభ్యంతరం లేదు. బ్రాహ్మణులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. రెడ్లు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కమ్మోళ్ళు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. బీసీలు ఇతరులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కానీ దళితులు మాత్రం మారద్దు. మీరు మా కాళ్ళకాడు ఉండాలి. మేము అంటాన్నోళ్ళని పిలిచినా కూడా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని అవమానించినా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని చిన్న చూపు చూసినా పడి ఉండాలి. కుల వ్యవస్థలో వివక్షత ఉన్నది కాబట్టి, కుల వ్యవస్థలో అంట్రాంతనం ఉన్నది కాబట్టి మేము పాటించినా మీరు పడి ఉండాలి. మీకు మనుషుల హోదా, సమానమైన గౌరవం కాదు,
పశువులతో సమానంగా, పశువుల కంటే హీనంగా చూస్తే మీరు పడి ఉండాలి, కానీ మారద్దు. కుల వ్యవస్థలో అస్పృశ్యత ఉంటుంది, మీరు అంగీకరించి రిజర్వేషన్ పొందండి, మీరు మారితే రద్దు చేస్తాం. ఇది కండిషన్ కాదా? ఇది కండిషన్ కాదా? ఇది నిర్బంధమైన హింస కదా? మీరు బలవంతంగా ఇక్కడ ఉండండి, మీరు మారదలుచుకుంటే రిజర్వేషన్ వదులుకొని వెళ్ళండి. ఏ వ్యవస్థ లేని వాళ్ళు మారినా మంచిదే. కుల వ్యవస్థలో వివక్ష గురవుతున్నదా బ్రాహ్మణ సమాజం? అందరికంటే ఎక్కువ గౌరవమైన హోదా పొందింది కదా. ఈ తెలుగు నేల మీద బ్రాహ్మణ సమాజం తర్వాత కమ్మారెడ్లు, కాపులు ఉంటారు కదా అగ్రకులాల లిస్టులో, వాళ్ళు కూడా ఎస్సీ బీసీల కంటే పై హోదాలో ఉన్నారు కదా. అంటే పై హోదాలో ఈ దేశంలోనే అత్యున్నత వ్యవస్థలో, కుల వ్యవస్థలో గౌరవం పొందుతున్న బ్రాహ్మణులు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకు 1950 ఆర్డర్ వర్తించదు. ఈ తెలుగు నేల మీద కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, కాపులు ఎవరు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి ఆర్డర్ వర్తించదు. కానీ అందరికంటే కుల వివక్షత గురవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దళితులైతే, వాళ్ళు మారితే మాత్రం అంగీకరించాం. బలవంతంగా వాళ్ళ పాదాల కాడ, వాళ్ళ కాళ్ళ కాడ కట్టి పడేసుకోవాలా? ఇదా రాజ్యాంగ స్పిరిట్? ఇదా ఆర్టికల్ 14-15 చెప్పింది? ఇదా ఆర్టికల్ 25 చెప్పింది? మత స్వేచ్ఛ అందరికి ఉంటుంది, వీళ్ళకు ఉండదా? సమానత్వం అని మాట్లాడుతున్న వాళ్ళు మమ్మల్ని అణగదొక్కడానికి నిర్ణయాలు తీసుకుంటారా? ఇదేం పద్ధతి? నాటి నుంచి నేటి వరకు అదే కొనసాగుతుంది. ఇకపోతే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను హిందూ మందిరాల్లో ముందు, హిందూ దేవాలయాల్లో కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది? పేటెంటా? ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ రాజ్యాంగం ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదు? నేను అంటున్నా, ఈ దేశ హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం, బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే. కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర పూజా వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా దైవదూతలా? దేవుడు బ్రాహ్మణులను మాత్రమే ఉండాలని ఇక్కడ నన్ను చెప్పిండా? వెంకటేశ్వర స్వామి చెప్పిండా? రాముడు ఏమన్నా చెప్పిండా? కృష్ణుడు ఏమన్నా చెప్పిండా? ఇంకెవరైనా చెప్పిండ్రా? హిందూ దేవాలయంలో బ్రాహ్మణులు మాత్రమే పూజారులు ఉండే వ్యవస్థ రద్దు కావాలా నా డిమాండ్. అక్కడి నుంచి కుల నిర్మూలకు దారితీస్తుంది, అక్కడి నుంచి సమానత్వానికి దారితీస్తుంది. హిందూ వ్యవస్థలో సమానత్వం రావడానికి పునాదులు పడతాయి. నేను ఒక విషయం చెప్తున్నా. నేను అయోధ్యలో రాముడి గుడి కాడ మా ఎస్సీ బీసీలకు ఉండబడే హక్కు ఇంకెవరికి లేదు. అది శ్రీకృష్ణ మందిరమైనా అయోధ్య మందిరమైనా, రామాలయాలు ఎక్కడుంటాయో అక్కడ ఎస్సీ బీసీలకు ఉండబడే అంత రైట్ ఇంకెవరికి లేదు. ఓకే, నేను సాక్ష్యం చెప్తున్నా. మనం రామరాజ్యం గురించి మాట్లాడతాం. రాముడు పరిపాలించినాకనే రామరాజ్యం కదా, పరిపాలించక ముందు కాదు కదా. రాముడు ఒక రాజుగా, మనం నమ్ముకున్న వాళ్ళకు విశ్వాసం దేవుడు. ఆయన భౌతికంగా వ్యక్తిగా జీవించాడు కాబట్టి ఒక రాజు, క్షత్రియ కులం, క్షత్రియ వంశం. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం, అంతే కదా. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం. ఓకే, నేనంటున్నా జై శ్రీరామ్ అని అందరం అంటాం అనుకో. రాముడి గొప్ప లక్షణాలు ఆయన పరిపాలన ద్వారా తెలిసినాయి కదా ఎక్కువ. రామరాజ్యం అని ఎందుకు అంటున్నాం? రాముడికి తమ్ముడు ఉన్నాడు, భరతుడు. రాముడి కంటే ముందు పరిపాలించండు కదా. రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు
తండ్రి మాటకు, సవతి తల్లి మాటకు, పినతల్లి మాటకు కట్టుబడి ఉండి రాముడు అడవికి వచ్చాడు కదా, సీతను, శ్రీమతి గారిని పట్టుకొని, తమ్ముడిని పట్టుకొని. అప్పుడు ఎవరు పరిపాలించిండ్రు? ఎవరు పరిపాలించరు కదా. మరి ఆయన పరిపాలించడు, రాముడు పరిపాలించడు. కానీ మనం ఏమంటున్నాం, మన హిందూ సమాజంలో రాముడి భక్తులు, ఓకే రాముడు దేవుడు గొప్ప రాజు అనుకుంటే ఏమంటున్నాం, రామరాజ్యం తీసుకొస్తాం అంటుండ్రు. రామరాజ్యం గొప్పదే కదా. ఆ రామరాజ్యం గొప్పదని ఎట్లా తెలిసింది? రాముడు పరిపాలిస్తేనే తెలిసింది కదా. మరి రాముడు అయోధ్య నుండి వస్తే, అడవి నుండి వచ్చినాకనే పరిపాలించండు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళి వచ్చినాకనే రాజు కదా. మరి అడవికి వెళ్ళి అడవి నుంచి మళ్ళీ ఉట్టికినే వచ్చాడా? యుద్ధం చేయలేదా? యుద్ధం జరిగిందా లేదా? రామారావణ యుద్ధం జరిగిందా లేదా? ఆ యుద్ధంలో గెలిస్తే కదా రాముడు రాజు అయింది. మళ్ళా ఆ యుద్ధంలో గెలిస్తే కదా అయోధ్యకి వెళ్ళింది. గెలిచినాక కదా అయోధ్యకి వెళ్ళింది. అయోధ్యకి వెళ్ళినాక కదా మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేసింది. గెలవకపోతే ఓకే గెలిచిండు. గెలవడానికి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? అడవిలో జరిగింది కదా. ప్రధానంగా శ్రీలంకకు దక్షిణాది మధ్యనే జరిగింది కదా. మరి ఆయన సైన్యం ఎవరా? రాముడు సైన్యం ఎవరు? రాముడు సైన్యం ఎవరు? వానరులే కదా. వానరులు అంటే ఎవరు? అడవి బిడ్డలు కదా. అడవి బిడ్డలు అంటే ఎవరు? ఆదివాసులు కదా. ఆదివాసులు అంటే ఎస్టీలు కదా. అడవిలోనే యుద్ధం జరిగింది కదా. రాముడి సైన్యం 99% ఎవరు? రాముడికి తోడొచ్చిన లక్ష్మణుడు ఉన్నాడు సోదరుడిగా. కానీ రాముడికి అండగా నిలబడ్డది ఎవరిగా? సుగ్రీవుడు కదా. అడవి గిరిజన రాజే కదా. ఆంజనేయుడు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది, యుద్ధం చేసిండు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఆంజనేయుడు కదా యుద్ధం చేసింది. ఆంజనేయుడు ఎవరు? మరి ఆదివాసి కదా. సుగ్రీవుడు ఎవరు? ఆదివాసే కదా. రాముణ్ణి గెలిపియడానికి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? వానర సైన్యం కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇదంతా వాల్మీకి రామాయణమే కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? వాల్మీకి రామాయణం నుండి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకు మన సైన్యాన్ని, దేశ ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పు? దేశంలో ఒక పెద్ద ఆయన అజిత్ దోవల్, అంతేనా? సైన్యాన్ని, ప్రభుత్వాన్ని గైడ్ చేసేది ఎవరు? అనుభవస్తుడు అజిత్ దోవల్. అజిత్ దోవల్ లాంటి పాత్ర రావణుడి యుద్ధ కాలంలో జాంబవంతుడు చేసిండని చరిత్ర ఉన్నది కదా. రావణ యుద్ధంలో ఆంజనేయుడికి తన శక్తి తెలియదని తెలుసు కదా. తన శక్తిని గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. నువ్వు దాటగలవు, నువ్వు సముద్రాన్ని ఈదగలవు, దాటగలవు, నువ్వు వాయుపుత్రుడివి కదా. నువ్వు పోయి రాగలవు, సీత జాడ తెలుసుకోగలవు, అక్కడ ఉన్న వాస్తవాలు చెప్పగలవు, అక్కడి నుంచి మనం యుద్ధం చేయగలవు అని చెప్పింది ఎవరు? ఆంజనేయుడికి తన శక్తి స్వరూపుడని గైడ్ చేసింది ఎవరు? చైతన్యపరిచింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు కదా. రామ లక్ష్మణులతో పాటు సైన్యం అంతా మూర్చబడ్డప్పుడు, వాళ్ళ దాడిలో, రావణకు సంబంధించిన వాళ్ళ యుద్ధం దాడిలో మూర్చపోయినప్పుడు వాళ్ళని లేపడానికి వాళ్ళ ఆంజనేయుని పంపి ఏం తెప్పించిండు? మీరే చెప్పాలి. సంజీవిని తెప్పించింది ఎవరు? జాంబవంతుడే కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు. యుద్ధంలో త్యాగాలు చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీళ్ళేందా పూజారి వృత్తి చేసేది? వాళ్ళేమన్నా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? యుద్ధంలో గెలిస్తే కదా. యుద్ధంలో గెలిస్తే కదా రాజు అయింది. వాళ్ళేంది అంటున్నా నేను. రావాలి, చర్చకు రావాల్సిందే. పోనీ రాముడి గుణాలని, రాముడి పౌరుషాన్ని, రాముడి మానవత్వాన్ని, రాముడి సామాజిక స్పృహను గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు? వాల్మీకే కదా. గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు చెప్పండి? రామాయణం రాసిన వాళ్ళు ఎవరో చెప్పండి. వాల్మీకి రామాయణం లేకపోతే రాముడి చరిత్ర ఎవరికి తెలుసో చెప్పండి. వాల్మీకే కదా. వాల్మీకిని మన తెలంగాణలో పోయే కదా, బీసీనే కదా.
అక్కడక్కడ ఎస్టీలో ఉన్నారు కదా, పోనీ బీసీ సమాజం అనుకుందాం. నేనంటున్నా వాల్మీకుడు రాముడు గురించి ప్రపంచానికి తెలియక ముందే అందరు తెలిసేలాగా చేసింది వాల్మీకి అయితే, నా బీసీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు పూజారులు ఉన్నారు రామ మందిరాల్లో? రాముడు యుద్ధం చేసే సమయానికి సీత జాడ కనుక్కోనేలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరాధ్య పురుషుడు కదా. ఈ దళితులకు లేని పూజారి వాళ్ళకెట్లా వచ్చింది? యుద్ధంలో గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడు గురించి దేశానికి ప్రపంచానికి తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకిని బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడే అని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతాను గిరిజనులు, జాంబవంతుడు అయితేనే దళితుడు మాదిగా, వాల్మీకి పోయా. మరి మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో, మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం మేము ఉపయోగపడాలా? యుద్ధం చేయడానికి ఉపయోగపడాలా? సావు బతుకులు ఉన్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరాల్లో పూజలు చేయడానికి ఉపయోగపడమా మేము? మా దళితుల్లో, గిరిజనుల్లో, బలహీన వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాను కదా. ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఎవరంటారు? ఐఏఎస్ఏ కదా. మరి దళిత గిరిజన వర్గాలకు చదువుకుంటే ఐఏఎస్లు అవుతాను కదా, పూజారులు గారా? పూజారులు గారా అంటున్నా నేను. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రామ అవతారమే తర్వాత కృష్ణ అవతారంగా మారింది. రాముడు కృష్ణుడు వేరువేరు కాదు కదా. రాముడు కాలంలో రాముడు, కృష్ణుడి కాలంలో కృష్ణుడు. కానీ రాముడే చెప్తాడు కదా, నేను మరో జన్మలో కృష్ణుడికి వస్తాడని చెప్పి. మన నమ్మకం, మన విశ్వాసం, మన నమ్మకం, మన విశ్వాసం. నేను అంటున్నా, కృష్ణుడు ఎవరా? కృష్ణుడు మా యాదవ, మా బీసీ బిడ్డే కదా. వరుసకు మాకు బావవుతాడు, వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. రాముడు రావణ మధ్యలో జరిగిన యుద్ధము 1000 మంది చచ్చిపోయినరు కదా, 18 రోజులు జరిగింది. కానీ మా ఆది జాంబవుడును కృష్ణుడి మధ్యలో ఒక గృహంలో జరిగిన యుద్ధం 28 రోజులు జరిగింది. ఏ యుద్ధం ఎక్క పెద్దది? ఇద్దరి మధ్యలో జరిగింది. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. మా ఓడు ఎంత గట్టి ఓడో చూడండి. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. లాస్ట్కు మావాడు అనుకుంటాడు జాంబవుడు, అరే నీ అమ్మ, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నన్ను ఓడించిన వాళ్ళు ఎవరై ఉంటారంటే, ఓహో రాముడి కాలంలో నేను అడిగాను, రాముడితో యుద్ధం చేస్తాను అన్నప్పుడు, ఇంత మనం చేసుకున్నాం కదా రాముడితో యుద్ధం, నీకు ఈ జన్మలో వద్దు కానీ నీకు వచ్చే జన్మలో కృష్ణుడు ఏర్పడితే అప్పుడు నీకు ఏదో రకంగా యుద్ధం చేద్దాంలే అని అంటే, ఇంతకాలం నాతో యుద్ధం చేస్తున్నాడు అంటే ఆయన రాముడే అని చెప్పి, నువ్వు దేవుడి అవతార పురుషుడు కాబట్టి నాతో ఇంత యుద్ధం చేసినావు అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి, మళ్ళీ రాముడు ఆ కృష్ణుడికే కదా మా జాంబవతిని మా అక్కనిచ్చింది. ఈయన ఒక మణిహారం కోసం వెతుకులాట చేస్తూ, ఒక మణిహారం ఉన్నది, ఆ మణిహారం ఒక అతను మెడకేసుకొని వస్తుంటే సింహం తింటది. జాంబవంతుడు ఆ సింహాన్ని తీసి చంపి ఇది తీసుకొచ్చుకుంటాడు, బిడ్డకు దగ్గర ఆడుకుంటుంటది ఆ వస్తువు. ఈయన వెతుకుతూ వస్తుంటాడు. వెతుకుతూ జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడు కృష్ణుడి మధ్యలో యుద్ధం జరుగుతుంది. 28 రోజులు జరుగుతుంది. గుహలో జరుగుతుంది. యుద్ధంలో ఎవరు ఓడింది లేదు, గెలవలేదు. కాకపోతే మా జాంబవుడు అనుకుంటాడు, ఈ ప్రపంచంలోనే నాతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా చేస్తుంటే దేవుడి రూపమే నా దగ్గరకు వస్తారు కాబట్టి, నేను గత జన్మలో నేను రాముడిని అడిగాను, కృష్ణుడికి వస్తాను కాబట్టి కృష్ణుడు అయినంటే నేనే అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. అప్పుడు బహుమానంగా ఏమిస్తాడు మా జాంబవంతుడు? ఎవరినిస్తాడు? ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు? మా జాంబవంతుడు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇవన్నీ రామాయణం మహాభారతంలో ఉన్నది కదా. మరి జాంబవంతుడు మా బిడ్డ మా అక్కనిచ్చిందంటే ఎవరు మాకేమవుతాడో కృష్ణుడు చెప్పండి. మా జాంబవంతుడు మా పెద్ద ఆయన, మా పెద్ద నాన్న అనుకుందాం. మా జాంబవంతుడు బిడ్డ మాకు పెద్దక్కే కదా. మా పెద్ద అక్కను 8వ భార్యగా చేసుకున్నది మా కృష్ణుడే కదా. కృష్ణుడు మాకు బావ అవుతాడు కదా. మా బావ ఉన్న కాడ మేము ఎందుకు పూజారం కావా? నాకు అర్థమవుతలేదు. మా బావ ఉన్న కాడ మేము ఎందుకు పూజారులు కామే? మా బావ దగ్గర కూడా మీరేనా వాళ్ళ పూజ వృత్తి చేయడానికి? రాముణ్ణి గెలిపిస్తాం, రాముణ్ణి కాపాడుతాం, మళ్ళీ ఆయన దగ్గర ఉండొద్దు. మేము ఇటు పోవద్దు, ఆడు ఉండద్దు. ఇది పెద్ద డ్రామా వీళ్ళది. ఎడిపోవద్దు, వీడు మతం మార్చుకోవద్దు, మళ్ళీ వీడు ఉండద్దు, ఈ పూజారి కాడికి రావద్దు. ఇది చెల్లదు.
రాముడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి? కృష్ణుడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి? రాముడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి? వాల్మీకి రామాయణ ప్రకారంగా. కృష్ణుడితో మాకుండబడే బంధుత్వం మీకెక్కడిది? మహాభారత పరంగా కదా. కేవలం కుల వ్యవస్థ ఉండడం వల్ల కుల వ్యవస్థ మొదలైంది. కుల వ్యవస్థ ఉండడం వల్లనే కుల వ్యవస్థ మొదలైంది. రాముడికి కులానికి సంబంధం లేదు అంటున్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో దాన్ని తొలగించుకోవాలి కదా. కృష్ణుడికి కులానికి సంబంధం లేదన్నాం కదా, మరి ఎట్లా వచ్చిందో తొలగించుకోవాలి కదా. ఆ కుల వ్యవస్థ ప్రభావం మన దేశాన్ని ముంచింది కదా. అఖండ భారత్ లేకుండా చేసింది కదా. ఉన్న భారత్ కూడా లేకుండా పోయింది కదా. ఈ కుల వ్యవస్థను ఇంకా కొనసాగితే ఇంకో 100 ఏళ్లకు ఉన్న భారత్ ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. ఇది చెప్తున్నాను ఆయన, అది ఆలోచించుకోండి. ఉన్నాం నిజం, ఎవరన్నా అనుకోండి, నా అభిప్రాయం ఇది. అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్. ఓకే, ఇది వివక్షతో కూడిన తీర్పు, వివక్షతో కూడిన ఆర్డర్. ఇది ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం తీర్పు. పోనీ అంబేద్కర్ అభిప్రాయానికి విరుద్ధం, కమిషన్లో కూడా విరుద్ధం కదా. రంగనాథ్ మిశ్రా కమిషన్ దళితులు క్రైస్తవ మతం తీసుకున్నప్పటికీ వాళ్ళ మీద కులవివక్షత పోలేదు, అంటరాంతనం పోలేదు. దళితులు కులవివక్షత దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్రం వేసిందే. అదే సమయంలో ఇది 2007లో వేస్తే సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది. సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది, 2008లో వచ్చింది. ఇందులో కూడా దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా వాళ్ళ మీద కులవివక్షత పోలేదు అని చెప్తున్నాడు, అంటరాంతనం కొనసాగుతుందని చెప్తున్నాడు. ఇది కమిషన్ల అభిప్రాయానికి వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వం వేసింది. ఇది ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగానికి వ్యతిరేకం, ఆర్టికల్ 25కి 14, 15కి వ్యతిరేకం. ఈ 1950 రాష్ట్రపతి ఆర్డర్ అనేది అంబేద్కర్ అభిప్రాయాలకు విరుద్ధం. ఇది మా స్వేచ్ఛకు విరుద్ధం, ఇది మా హక్కులకు విరుద్ధం. ఈ విషయంలో మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, మన సనాతన ధర్మాన్ని బయట ప్రచారం చేస్తుంటాం. హిందూ ధర్మాన్ని ఇక్కడ కుల వ్యవస్థ గురించి అక్కడ చెప్పకుండా హిందూ ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతుంటాం. నేను అంటున్నా, ఈ మధ్య కాలంలో 100% ఫండమెంటల్గా ముస్లిం దేశాలుగా ప్రవక్త దేశాలుగా ఉన్న కాడ మన హిందూ దేవాలయాలు ఏర్పడుతున్న విషయం మనం మర్చిపోవద్దు. 2024లో యునైటెడ్ అమిరేట్స్ అబుదాబిలో మన ప్రధానమంత్రి గారు 2024 ఫిబ్రవరి 14 అబుదాబిలో ప్రధానంగా హిందూ దేవాలయాన్ని ప్రారంభించి వచ్చిన విషయం మనం మర్చిపోవద్దు. చూడండి, ఆ ఆలయము 27 ఎకరాలు నిర్మించబడ్డది. యుఏ ప్రభుత్వం భూమి ఇచ్చి మద్దతు ఇచ్చింది. ఇది హిందూ ముస్లిం దేశాల సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా నిలబడ్డది. ఏ దేశంలో? గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళాడు? మన ప్రధానమంత్రి గారు అక్కడ హిందూ దేవాలయాన్ని ప్రారంభించడానికి వెళ్ళాడు కదా. అక్కడ హిందూ దేవాలయం ప్రారంభించడానికి వెళ్ళాడు కదా. అక్కడ 27 ఎకరాల్లో మన హిందూ దేవాలయం నిర్మించుకున్నారు కదా. దానికి అక్కడ ఉండబడే ముస్లిం ప్రభుత్వమే భూమి 27 ఎకరాల భూమి ఇచ్చింది కదా. ఆ ప్రారంభోత్సవానికి అక్కడ ఉండబడే రాజు కూడా వచ్చాడు కదా. ఏ రాజు? ముస్లిం రాజే కదా. ఆడ ప్రారంభోత్సవానికి ముస్లిం రాజే వచ్చాడు కదా. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు అమెరికా క్రైస్తవ దేశం అని మనం అంటున్నాం అనుకోండి, అక్కడ హిందూ దేవాలయాలు కట్టుకుంటే ఎవరు అడ్డం పడలేదు కదా. ఆడ ఫలాని మతం ఉంటేనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు కదా. అమెరికా పౌరుగా ఎవరు సభ్యత్వం తీసుకున్నా ఆడ కులంతో మతంతో ఏదంతో సంబంధం లేకుండా, ఆడ కులమైనది లేదు, ఏ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా అన్ని రైట్స్ అమెరికా ఇస్తున్నది కదా. అమెరికా అన్ని రైట్స్. ఇప్పుడు మన తెలుగు ప్రజల్లో బాగా చదువుకున్న పిల్లలు, ఉన్నత వర్గాల పిల్లలు ఎక్కడికి పోవాలనుకుంటారు? అమెరికాకు పోవాలనుకుంటున్నారు. ఇక
ఇక్కడ పోయేట వాళ్ళందరూ ఎవరు? మెజారిటీ హిందువులు. ఆడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు? ఇక్కడ నుండి పోయి హిందువులే. మీరు హిందువులు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి గ్రీన్ కార్డు ఉంటే మీకు ఇస్తాము అనేది ఎవరైనా వాళ్ళ భారత పౌరులు, ఈ దేశం భారత పౌరులకు ఇస్తుంది, ఇంకోరికి ఇవ్వదు కదా. ఆడ అమెరికా, ఇండియా నుంచి అమెరికా పౌరులుగా మారినా కూడా వాళ్ళకి ఇస్తుంది కదా. నీ కులం, నీ మతం ఇతర అడగదు కదా. అంటే మనం మత విశ్వాసాల పేరుతో కుచించుకోబోతున్నాం. ఆ కుచించుకునే మనస్తత్వాన్ని తగ్గించుకోవాలా. విశాలమైన హృదయం రావాలి, విశాలమైన మనస్తత్వం రావాలి. ప్రపంచ మానవులు ఎవరు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నా అందరూ సమానమే అనే భావనతో ఉండాలి. ఒకరు ఎక్కువ తక్కువ అనే భావన కాకుండా ఎవరు ఏ విశ్వాసం కలిగి ఉన్నా రాజ్యాంగం చెప్పినట్టుగా అన్ని మతాలను విశ్వసించి గౌరవించే విధంగా ఉంటే సరిపోతుందని చెప్పి రాజ్యాంగం రాసింది అంబేద్కర్. దానికి అనుగుణంగానే పరిపాలన జరగాలి. కానీ ఒక దళితుల మీదనే వివక్షత ఆంక్షలు ఉండొద్దని, మీరు పెట్టదలుచుకుంటే అందరి మీద పెట్టే స్థాయి వస్తే ఒకసారి పెట్టి చూడండి అని, ఒక దళితుల మీదనే ఆంక్షలు వద్దని, మీరు పెట్టదలుచుకుంటే అందరి మీద పెట్టే స్థాయికి మీరు రావాలని, అందరి మీద పెట్టడం కూడా ధర్మం కాదని, ఎవరి విశ్వాసాలైనా కలిగి ఉండడానికి అవకాశం రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి మేము భావిస్తూ, మేము దళిత క్రైస్తవులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను 100 ఏళ్ల నుండి ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణమైంది. 100 ఏళ్ల నుండి ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణమైంది. 1950లో హిందువులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎస్సీలు కాకుండా పోయారు. కానీ పంజాబ్లో అక్కడ దళిత సిక్కులు యుద్ధం చేశారు. వెంటనే 56లో దళిత సిక్కులు ఎస్సీ హోదా సంపాదించుకున్నారు. 1990 వచ్చేటప్పటికి దళిత బౌద్ధులు పోరాటం చేశారు. ఆ పోరాటానికి చిహ్నంగా దళిత బౌద్ధులు కూడా ఎస్సీ హోదా సంపాదించుకున్నారు. ముందు కేవలం హిందువుల వరకే పరిమితమైన, హిందూ దళితుల వరకే పరిమితమైన ఎస్సీ హోదా ఆ తర్వాత పంజాబ్లో పోవటం జరగడం వల్ల అక్కడ 56లోనే వచ్చింది. మహారాష్ట్ర కేంద్రంగా న్యాయ బౌద్ధులు మేము దళితులము, మా హోదా దళిత హోదా ఉండాలని చెప్పడం చేస్తే మహారాష్ట్ర కేంద్రంగా ఇవాళ ఎస్సీ హోదా దేశవ్యాప్తంగా బౌద్ధులు సంపాదించుకున్నారు. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పంజాబ్ దళితులు పంజాబ్కే పరిమితం ప్రధానంగా. నయా బౌద్ధులు మహారాష్ట్రలోనే ఎక్కువ మంది ఉన్నారు అంబేద్కర్ వల్ల. నేనంటున్నా, ఒక్క రాష్ట్రంలో ఉండబడే పంజాబ్ దళితులు ఎస్సీ హోదా సంపాదించుకున్నారే పోరాటం చేసి. ఒక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉండబడే ప్రధానంగా దళితులు బౌద్ధులకు ఎస్సీ హోదా సంపాదించుకున్నారే. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులు ఉన్నారు, ఎస్సీ హోదా ఎందుకు సంపాదించుకోలేకపోయారు? ఒక్క రాష్ట్రంలో ఉండబడే పంజాబ్ దళితులు ఎస్సీ హోదా సంపాదించుకోవడానికి ఏం చేశారు? వాళ్ళు పోరాటం చేశారు. మహారాష్ట్రలోనే న్యాయ బౌద్ధులుగా ఉండబడే దళితులు వాళ్ళు ఎస్సీ హోదా సంపాదించుకోవడానికి ఏం చేశారు? పోరాటం చేశారు. అంటే ఒక్క రాష్ట్రంలో ఉండబడే దళిత సిక్కులకు సాధ్యమైనప్పుడు ఎస్సీ హోదా, ఒక్క రాష్ట్రంలో ఉండబడే మహారాష్ట్ర బౌద్ధులకు ఎస్సీ హోదా సాధ్యమైనప్పుడు దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో దళితులు క్రైస్తవులుగా ఉన్నారు కదా. మరి అన్ని రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా సాధించుకోకపోవడానికి కారణం ఏందన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకు తేడా ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలోనే ఉన్న వాళ్ళు పోరాటం సాధించారు. కానీ ఇక్కడ పోరాటం కాకుండా ప్రార్థనకు పరిమితమయ్యారు. చర్చిల్లోనే ప్రార్థన చేస్తారు కానీ బయటకు వచ్చి పోరాటం చేస్తలేరు. వీళ్ళకు నేర్పింది కూడా అగ్రకుల బ్రాహ్మణులే, మీరు పోరాటం చేయదురా నాయన అని చెప్పి. ఎందుకంటే కుట్ర చేసింది వాళ్ళే, పోరాటం చేయొద్దని చెప్తున్నది వాళ్ళే. ఎస్సీలు కాకుండా కుట్ర చేసింది అగ్రకుల క్రైస్తవులే, ఇప్పటికీ వాళ్ళే. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే ఈ అగ్రకులాలకు సంబంధించిన ఫాదర్లు, పాస్టర్లు వాళ్ళ ప్రార్థన మందిరాల్లో దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళని దళితులుగా లేకుండా చేయడం అనేది న్యాయం కాదని చెప్పి అన్ని వర్గాల క్రైస్తవులను ఎందుకు బయటికి రప్పిస్తలేరు? అంటే దళిత క్రైస్తవులు వాళ్ళ హక్కులు కోల్పోవాలి, వీళ్ళు బానిసలుగా వీళ్ళ దగ్గర మిగిలాలి. వాళ్ళ హక్కులు కోల్పోవాలి, వాళ్ళు బానిసలుగా మిగిలాలి. అంటే బానిసలుగా మిగిల్చుకోవడం కోసమే అగ్రకుల క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్లు వాళ్ళ దశమ భాగం మాత్రం రప్పించుకుంటారు. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను, భారతదేశ దళితులు ముగ్గురిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి దళిత క్రైస్తవులు.
నేను ఇప్పటికీ హిందూ మతంలోనే అంబేద్కర్ ఉన్నప్పటికీ దేశంలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల అంశం మీద ఇచ్చిన తీర్పు మీద దేశంలో సీరియస్గా చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. దాని మీద ఎంఆర్పిఎస్ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పడం కోసం కొంత టైం తీసుకొని కొన్ని విషయాలు అధ్యయనం చేసినాకనే సమాజం ముందుకు రావాలి. ఏది న్యాయమైతే ఆ న్యాయం వైపు నిలబడాలి, ఏది ధర్మం అయితే ఆ ధర్మం వైపే నిలబడాలి. దాన్ని అడ్డుకునే శక్తులు ఏ రూపంగా ఉన్నా ఎవరో ఏ పేరుతో ఉన్నా వాటికి తలొగ్గకుండానే ముందుకు సాగాలని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాకనే ప్రెస్ మీట్ పెడుతున్నాం. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మీ సహకారం కోరుతున్నా నేను, ప్లీజ్. కొంత టైం తీసుకున్నా తర్వాత మీరు బిట్స్గా కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి మీకు అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి మాటకు దాన్ని కొంత విశ్లేషణ చేస్తున్నప్పుడు కొన్ని ఆధారాలు మీ ముందు పెడతాను. వాటిని మీకు అవసరమైన దాన్ని మీరు ఎట్లాగో సమాజం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. సహకరించండి. దేశంలో ఉన్నబడే దళితులు క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఆ తీర్పుపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్పిఎస్ పరంగా అందుకు బలమైన నిరసన కూడా మేము తెలియజేస్తాం. క్రైస్తవ మతంలోకి దళితులు మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అనే తీర్పును మేము ఖండిస్తున్నాం. దానిపై బలమైన నిరసన కూడా వ్యక్తం చేస్తాం. ఈ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నది. 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నట్టుగా ఆ తీర్పు చెప్తున్నది. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులే వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులు వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఈ రెండు తప్పే. ప్లీజ్, నేను ముందు గుర్తు చేస్తున్నది ఏంటంటే, దళితులు క్రైస్తవులకు మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ దేశంలో రద్దు కావాల్సింది కుల వ్యవస్థ.
కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. అందువల్ల దళితులు క్రైస్తవులు మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చిందేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థనే రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. పశువుల కంటే హీనంగా చూడబడ్డది ఈ దేశంలో కుల వ్యవస్థలో దళితులే. ఈ దేశంలో ఉండబడే ఇతర వర్గాల పౌరులకు ఉండబడే హక్కులు, స్వేచ్ఛ లేనిది దళితులకే. కాబట్టి కుల వ్యవస్థ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. ఈ దేశ కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. అయితే ఒక్కొక్క వర్గం మీద, ఒక్కొక్క కులం మీద కొంత మేరకు వివక్షత ఉంటుంది. ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సామరస్యత, సమానత్వం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం, గౌరవం పొందుతున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో అత్యంత పీడిత వర్గం ఎవరు? అత్యంత వివక్షత గురవుతున్నది ఎవరు? అత్యంత బాధితులు ఎవరు? పశువుల కంటే హీనంగా ఈ దేశంలో ఏ వ్యవస్థలో చూడబడ్డం దళితులు, కుల వ్యవస్థల వాళ్ళు. అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులం గనక ఆ దళిత బాధితుల వర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎస్సీ హోదా కాదు, కుల వ్యవస్థను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కుల వ్యవస్థను ఏ పార్టీ సమర్థిస్తుందో బహిరంగపరచమనండి. అస్పృశ్యత అనేది ఏ వ్యవస్థ నుంచి వచ్చిందో రాజకీయ పార్టీలు బహిరంగపరచాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని అస్పృశ్యత ఈ దేశంలో ఏ వ్యవస్థ ద్వారా వచ్చిందో బహిరంగపరచాలి. కుల వ్యవస్థను సమర్థించేటోళ్ళంటే కుల వ్యవస్థను సమర్థించిన వాళ్ళే. కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళంటే సమానత్వాన్ని కోరుకున్న వాళ్ళే. సమానత్వాన్ని ఈ దేశంలో కోరుకునేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కోరుకుంటారు. అసమానతలు ఉండాలని కోరుకునేటోళ్ళు కులాన్ని కోరుకుంటారు, ఉండాలని కోరుకుంటారు. ఈ ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరో బహిరంగం రావాలి. కుల వ్యవస్థ రద్దు కోరుకునేటోళ్ళు ఎవరో బహిరంగం రావాలి. అది సంస్థలైనా, వ్యక్తులైనా, రాజకీయ పార్టీలైనా, ఎవరైనా ఈ విషయంలో బహిరంగ రావాలని డిమాండ్ చేస్తున్నా. నేను ఇంత మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే ఏ తీర్పు అయితే సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందో, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు ఈ తెలుగు నేల మీద అంబేద్కర్ గురించి, అంబేద్కర్ భావజాలం గురించి పరిచయం చేసిన మొదటి పుస్తకం డాక్టర్ ఎన్లూరి రాసింది. అది 6 దశాబ్దాల క్రితం వచ్చేసింది, ఇప్పటిది కాదు. 6 దశాబ్దాల క్రితం వచ్చింది, ఇప్పటిది కాదు. దానికి ముందు మాట రాసింది అప్పుడే. నేను ఇప్పుడు మీకు చూపెడుతున్న పుస్తకం ఈరోజు రాసుకున్నది కాదు, ఈరోజు రాసుకున్నది కాదు. ఇప్పుడు ఆ మేధావి కోక సుబ్బారావు అనేటైనా